నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల సంస్కరణలో కీలక ముందడుగు ఓటర్ ఐడితో ఆధార్ లింక్ బిల్లు ఆమోదం వ్యతిరేకించిన ప్రతిపక్షాలు పౌర సరఫరాల శాఖ ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష పంట కొనుగోళ్లలో ఆర్బీఐలు క్రియాశీల పాత్ర పోషించాలన్న జగన్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్రమేనన్న మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ ఫైర్ జీజీహెచ్లో క్యాన్సర్ ప్లాస్టిక్ శస్త్రచికిత్స విభాగాలు ప్రారంభం రోగులు వైద్య చికిత్సలు సద్వినియోగం చేసుకోవాలన్న సబ్ కలెక్టర్ ఓటీఎస్ రద్దు కోరుతూ టీడీపీ ఆందోళనలు 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ అనడం విడ్డూరమన్న ఎమ్మెల్యే గద్దే ఇక డీటెయిల్స్ చూస్తే ఓటరు ఐడీని ఆధార్తో అనుసంధానం చేసే బిల్లుకు లోక్సభ ఆమోదం లభించింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం అవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2 గంటల 45 నిమిషాలకు లోక్సభ మళ్లీ సమావేశమైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లుపై ప్రసంగించారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్ ఓటింగ్ చేపట్టగా బిల్లును లోక్సభ ఆమోదించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. बिल का इंट्रोडक्शन को अपोज करने का जो तर्क दिया है वो बिल्कुल निराधार है और उसमें जो सुप्रीम कोर्ट का जजमेंट का हवाला दिया वो भी बिल्कुल मिस इंटरप्रेट किया गया है। उन्होंने ना ही इस बिल का ऑब्जेक्टिव को सही तरीके से समझा है, ना इस तर्क जो दिया है वो सही है। सबसे पहले सर मैं आपके माध्यम से सदन को जानकारी देना चाहता हूँ कि इस देश में अगर सरकार कोई कदम उठाते हैं जिससे जो पीपुल्स रिप्रेजेंटेशन एक्ट में ये कहा गया है कि इलेक्शन का जो इलेक्टोरल रोल होता है तो वो क्रेडिबल होना चाहिए ताकि इलेक्शन ही साफ तरीके से क्रेडिबल हो, और साथ साथ सेक्शन 17 पीपुल्स रिप्रेजेंटेशन एक्ट 1950 में कहा गया है नो पर्सन to be registered in more than one constituency, no person shall be entitled to be registered in the electoral roll for more than one constituency. तो सरकार यह कोशिश करता है कि बोगस वोटिंग रुकना चाहिए और फेक वोटिंग, नकली वोटिंग जो होता है जिसमें अगर रोकने के लिए कदम उठाया जाता है तो इसमें सदन को इसमें साथ देना चाहिए। और साथ साथ सुप्रीम कोर्ट का जजमेंट को सर मैं शॉर्ट में कहना चाहता हूँ कि सुप्रीम कोर्ट का जो पुट्टुस्वामी केस में जो जजमेंट में लीगलिटी ऑफ दिस एक्शन व्हिच आर्टिकुलेट्स द एक्जिस्टेंस ऑफ लॉ ये बिल्कुल क्वालिफाई होते हैं क्योंकि हम एक कानून बनाने जा रहे हैं और इसके तहत लोगों को एक बराबरी दरवाजा और दर्जा देने जा रहे हैं। साथ साथ सर इसमें लेजिटिमेट स्टेट एम होना चाहिए, यानी कि इंटरेस्ट ऑफ द स्टेट होना चाहिए। तो बिल्कुल इस काम के माध्यम से आधार को इलेक्टोरल में लिंक करने से ये स्टेट का बिल्कुल इंटरेस्ट है। और सर फाइनली टेस्ट ऑफ प्रोपोर्शनैलिटी में बिल्कुल क्वालिफाई होते हैं, इसलिए ये बिल को पूरे एकजुट से समर्थन करने के लिए मैं आह्वान करता हूँ। పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా రైతుకు కనీసం ఎంఎస్పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్పీ రావటం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు అధికారులు కృషి చేయాలన్నారు.
పౌర సరఫరాల శాఖపై ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధిత శాఖ మంత్రి కొడాలి నాని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం 8,674 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్లో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే అకాల వర్షాల కారణంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణ త్వరితగతిన చేపట్టాలని, నిర్లక్ష్యం వహించొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. వైకాపా ఎంపీలు ప్లకార్డులు పట్టుకుంటే ప్రైవేటీకరణ ఆపేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని, మా పార్టీకి ఆయన సలహాలు ఇవ్వడం ఏంటి? మా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ కాదు. ఆయన వెళ్లి భాజపాకు సలహాలు ఇచ్చుకోవాలి అని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అండ్ టీం పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 11 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం మీద విషం చల్లటం, విషం కక్కటం, ఇక 24 గంటలు ఆయన మీద పడి ఆడవటం, ఇంకా వేరే కార్యక్రమం లేదు. టీవీలు పెట్టుకుని, పేపర్లు పెట్టుకుని ఏడ్చి సోయి వచ్చి రాత్రి 11 పడిపోవటం, మళ్ళీ పొద్దున్నే లేగవటం, మళ్ళీ 6 మొదలు పెడతాం. ఎవడో పనికి మాలిన వాళ్ళకి సూట్లు బూట్లు కూడా కుట్టించేశారు. ఆ టీవీలో చూడలేక వస్తున్నాం, కనీసం ఆ మనుషులను కూడా మార్చట్లా. కొన్ని యాంకర్లు అంటే తప్పదు. ఆ డిబేట్కి వచ్చేవాడికి కూడా కనీసం ఆ డ్రెస్సులు మాత్రం 2 సూట్లు 2 లాల్చీలు పైజమాలు కుట్టించినట్టున్నారు. ఇక ఆ నలుగురే, ఆ టీవీలో ఆ నలుగురే, ఈ టీవీలో ఈ నలుగురే. పొద్దున్నే 6 గంటల నుంచి 11 దాకా ఏడ్చి 11 సొమ్మసిల్లి పడిపోవటం, మళ్ళీ పొద్దున్నే లేచి వచ్చి మళ్ళీ 6 కూర్చోవటం. ఇదే సోది. జగన్మోహన్ రెడ్డి గారు అట్ట, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ట. నేను చూసా ఫస్ట్లో చంద్రబాబు ఫేస్ చూసంట, ఈ రాష్ట్రంలో అందరూ ప్రపంచంలో అన్ని బ్యాంకులన్నీ వచ్చేసి అప్పులు ఇచ్చేస్తాం, మీరు తీసుకోండి అని ఎగబడిపోయారంట. జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఎవడో అప్పు ఇవ్వట్లేదండి. ఈ బ్యాంక్ కార్డు వెళ్ళిపోయాడు, ఆ బ్యాంక్ కార్డు వెళ్ళిపోయాడు, ఈడు వెళ్ళిపోయాడు అని ఏ డిబేట్లు. ప్రభుత్వం వచ్చిన 6 నెలలు, ఈ 6 నెలల నుంచి మార్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఈ ప్రపంచంలో ఎవడో చేయట్లా. చంద్రబాబుకి ఏమో అప్పు ఇస్తాను వస్తేనేమో ఈయన మొహం చూసి ఈయన పెద్ద గొప్పడు, ఈయన చూసి అంటే మొత్తం ప్రపంచ బ్యాంకులన్నీ వచ్చేసి తీసుకో అని ఎగబడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పారిపోయారంట. ఈ చెత్త డిబేట్లే పెట్టారు ఈ సూటు బూటు గాళ్ళే. ఇప్పుడు ఏమంటారు, 3 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రపంచంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ చూసి ఇచ్చేశారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ, ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు కానీ బ్యాంకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకు అప్పిస్తే వీడు ఎట్టా రిటర్న్ కడతాడు, ఇవన్నీ కూడా చూసుకుంటాయి బ్యాంకులు. ఊరినే జగన్మోహన్ రెడ్డి గారు నేను మాకు 10,000 కోట్లు పంపించు, 1,00,000 కోట్లు పంపించు అంటే ఎవడు పంపిస్తాడు? దానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటారు, బ్యాంకింగ్ రంగంలో నిపుణులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవన్నీ పరిశీలించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి అప్పును దేని మీద ఖర్చు పెడుతుంది, రిటర్న్స్ ఏముంటాయి, ఎలా కడతారు, ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకునే కదా మనకు అప్పు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి నాడు నేడు స్కూల్స్ ఆధునీకరణ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి 108, 104 అంబులెన్స్ కావచ్చు, ఆరోగ్యం మీద, విద్య మీద, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా చూసుకుని ప్రాజెక్టులు కావచ్చు అప్పులు ఇస్తారు. మనం రిటర్న్ ఎలా కడతాం అన్నది మనం చెప్తాం. వాళ్ళు కూడా పరిశీలించుకుంటారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తున్నారంటే ప్రతి రూపాయి కూడా బ్యాంక్ వెనక్కి ఎలా వస్తుంది అన్నది పరిశీలించే అప్పు ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే ఈనాడు రామోజీరావు పేపర్లో రాశాడని చెప్పి అప్పు ఇవ్వకపోవటమో, లేకపోతే వాళ్ళు మా గురించి బాగా రాస్తే అప్పు ఇవ్వటం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా కూడా విషం కక్కటం, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నెగిటివ్ ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి పరిపాటిగా అయింది. వీళ్ళు ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన పుట్టినరోజు, తప్పకుండా ఆయన పుట్టినరోజు నాడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. ఆయన ఇంకా శక్తివంతంగా ప్రజల కోసం ఇంకా 100 ఏళ్ళు ఆయన జీవించి ఇంకా మంచి కార్యక్రమాలు అనేకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా దేవుడి ఆశీస్సులు
ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకుంటాయి. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకి గత 5 ఏళ్లలో ఏ ఒక్కరికైనా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారా అంటూ నిలదీశారు. వన్ టైం సెటిల్మెంట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విష్ణు ధ్వజమెత్తారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31 డివిజన్ రామకృష్ణాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి 3 రకాల డస్ట్బిన్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఓటీఎస్పై చంద్రబాబు అండ్ కో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్పై ప్రజల నుండి 65,000 రూపాయలు కట్టించుకుని శాశ్వత హక్కు కల్పించలేదని గుర్తు చేశారు. 4 దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నోచుకొని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కోసం 20 రూపాయలు దాఖలు చేస్తే జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ద్వారా కల్పిస్తున్నామని సీఎం ప్రకటిస్తే దానిపై టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై బురద చల్లుతూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. 30 డివిజన్లో రామకృష్ణాపురము, గ్రంథాలయం వీధి, విశ్వనాథ్ వారి వీధి, ఇట్లా కొన్ని వీధులన్నీ కూడా ఈరోజు మేము తిరగడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని క్లాప్ అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకున్నాం. అది ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం క్లీన్గా ఉండాలి, విజయవాడ క్లీన్గా ఉండాలి, రామకృష్ణాపురం క్లీన్గా ఉండాలి. అందులో భాగంగానే మనం ఈరోజు ఇంటింటికి ఒక 3 రకాల ప్లాస్టిక్ బుట్టల్ని మనం వారందరికీ అందిస్తూ ఉన్నాం. అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైనటువంటి చెత్తను కూడా, వస్తువులను కూడా అందులో వేసి ఏఎంసీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దీని మూలంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. దీంతోపాటు ఎక్కడైనా సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయాలా, వాటర్ ఎక్కడైనా రోడ్ల మీద స్టాగ్నేషన్ అవుతుందా, ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులు చూసుకుని క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మన పరిసరాల ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పని ఒక కాన్సెప్ట్లో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థకి కేంద్ర ప్రభుత్వము 1 సంవత్సర కాలం పాటు అబ్జర్వ్ చేసి, మనం చెప్పడమే కాదు, డైరెక్ట్గా ఫోన్ల ద్వారా నగరంలో అందరితో ఫీడ్బ్యాక్ తీసుకుని మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికన్నా నగరం క్లీన్గా ఉండేటటువంటి నగరంగా విజయవాడ రాబోయే రోజుల్లో తయారవ్వాలి అనేది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ, రెసిడెన్షియల్ అసోసియేషన్ కానీ, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ విజయవాడ, క్లీన్ రామకృష్ణాపురంకి అందరూ సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఓటీఎస్ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమన్న ఉద్దేశంతో ఇతను చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఓటీఎస్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. పోయినసారి ఉదాహరణకి వాంబే కాలనీలో హెచ్ బ్లాక్లో 65,000 రూపాయలు కట్టించుకున్నారు. 65,000 కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయలేదు, హక్కులు కల్పించలేదు. ఇప్పటి వరకు అలాగే ఉంది. 160 మంది దాకా కట్టించుకున్నారు. అదే మా ప్రభుత్వము. ఈరోజు 30వ డివిజన్లో ఇంటింటికి క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ 30వ వార్డులో ప్రతి ఇంటికి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్త, అలాగే వేస్ట్ మెటీరియల్ వేయడానికి 3 రకాల బుట్టల్ని ఇవ్వడానికి గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా మన గ్రంథాలయం వీధి, విశ్వనాథ్ గారి వీధి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంటింటికి వెళ్ళి వారికి ఇవ్వడం జరిగింది.
అలాగే మిగతా స్థానిక సమస్యలు కూడా ఉన్నటువంటివన్నీ కూడా ఎమ్మెల్యే గారు కూడా అడిగి ఇక్కడ మీకు స్థానికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏంటి అని చెప్పేసి అందరిని కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ నగరంలో ఈ రామకృష్ణాపురం, దేవీనగరు, అలాగే దావు ఉచికాలని మధ్యకట్ట ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఒక చైతన్యమైనటువంటి డివిజన్గా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ చేసినటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇక్కడ బాగా అవగాహన ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ కాలనీ కూడా మాకు ఏదన్నా కానీ తక్షణం మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము కూడా అలాగే స్పందించి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా చాలా శుభ్రతకు పాటించి ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అలాగే సీఎంహెచ్ఓ అసిస్టెంట్ సీఎంహెచ్ఓ గారు రామకోటేశ్వర గారు, డివిజను రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే పేరు పేరున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈ డివిజన్కి ఏదైనా పార్టీ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ప్రతి సమస్యను కూడా మా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తామని చెప్పేసి స్థానిక ఇంటింటికి వెళ్ళినటువంటి అందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. నేటి నుండి కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి నందు యూరాలజీ, క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆయా విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. నూతన వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మూత్రకోశ వ్యాధుల శస్త్రచికిత్స విభాగంతో పాటు క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించిన ఓపీ సేవలను సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సోమవారం ప్రారంభించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను ఆయన ఆరా తీశారు. వైద్య సిబ్బందితో కలిసి ఆయా విభాగాల వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్తో కలిసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ అత్యంత విలువైన యూరాలజీ, కిడ్నీ, క్యాన్సర్ చికిత్సలను పేద ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సేవలు ప్రారంభించాలని, స్పందన కార్యక్రమంలో అనేక మంది పేద ప్రజలు వినతి పత్రాలు అందజేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన నూతన వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలని కోరారు. అత్యాధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ముఖ్యమైన 4 విభాగాల యొక్క ఓపీ అవుట్ పేషెంట్ సర్వీసెస్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఆంకాలజీ కూడా. చాలా పూర్ పేషెంట్స్ ఓపీ దగ్గర చూసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు మన స్పందన కార్యక్రమంలో కానీ ఈ విధమైన సర్వీసెస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు చెల్లించే దానికంటే కూడా మన దగ్గర ఆల్రెడీ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇవి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తే పేద ప్రజలకి ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకి ఇంత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నారో దానికి చేరువవుతామని చెప్పే ఉద్దేశంతో మన విత్ కోఆర్డినేషన్ మన ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా చక్కటి కోఆర్డినేషన్ అండ్ ఇతర బోత్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్టాఫ్ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ సర్వీసెస్ అనేవి ఇప్పుడు పేద ప్రజలకి, అదేవిధంగా పేషెంట్స్ అందరికీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ డయాలసిస్కి సంబంధించి 10 ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ కోవిడ్ హాస్పిటల్ అవ్వడము, చాలా వరకు వార్డ్స్ అన్నీ కూడా కోవిడ్కి యూజ్ చేయడం వల్ల వాటిని ఇమీడియట్గా మనము ఇన్స్టాల్ చేయలేకపోవడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ కేసెస్ కూడా తగ్గాయి కాబట్టి కోవిడ్ కేసెస్ అన్నింటినీ కూడా కొన్ని వార్డ్స్కి పరిమితం అయ్యాయి. సో దట్ రిమైనింగ్ స్పెషాలిటీస్ అన్నింటినీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. దీంట్లో భాగంగా ఒక 10 డయాలసిస్ యూనిట్స్ కూడా మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. టెస్టింగ్కి వాటర్ శాంపిల్స్ని వీటన్నింటి కూడా పంపించున్నారు. సో మోస్ట్లీ ఈ వారం నుంచే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో దీనికి సంబంధించిన పేషెంట్స్ అందరికీ కూడా దే విల్ బీ అవైలబుల్. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అనేది మన రాష్ట్రంలో అనంతపూర్ అండ్ ఇక్కడ విజయవాడలో కూడా వచ్చింది. రెండింటిలో కూడా నేను అసోసియేట్ అయి ఉన్నాను. అనంతపూర్లో అయితే దాని ప్లానింగ్, ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ అక్కడ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అక్కడ అది చేయించాము. అదేవిధంగా ఇక్కడ ఈ కోవిడ్ హాస్పిటల్ కోవిడ్ కేసెస్ తగ్గిన తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్కి, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్కి, పారామెడికల్ స్టాఫ్కి అందరికీ కూడా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ రియల్లీ వెల్. అంటే నార్మల్గా సామాన్య ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాన్నన్నింటినీ కూడా తొలగించి శానిటేషన్ అవ్వచ్చు, లేకపోతే డైట్ అవ్వచ్చు,
డయాగ్నోస్టిక్ సర్వీస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగించి నాట్ ఈవెన్ పూర్ పీపుల్, మధ్యతరగతి లేదా ఈవెన్ వెల్ ఆఫ్ పీపుల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలనేది మా అందరి ఉద్దేశం కూడా. రీసెంట్గా అటువంటి కేసెస్ కూడా చాలా చూసాము. సర్జరీకి సంబంధించి ఒక క్రిటికల్ సర్జరీని కూడా మన సూపరింటెండెంట్ గారు చేస్తున్నారు. వాజ్ అ విట్నెస్ టు దట్ కేస్. అండ్ స్లోగా హాస్పిటల్ అండ్ ద ఎన్వైరన్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ హ్యాస్ బీన్ చేంజింగ్. వీ థ్యాంక్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్. అండ్ ఇదే రీతిలో ముందు కూడా మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ని అన్ని విభాగాల్లోని, అదేవిధంగా నాడు నేడు ఏదైతే రాబోతుందో మన మెడికల్ కాలేజ్ కావచ్చు, దెన్ మన ఓల్డ్ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్ ప్రొక్యూరింగ్ ఫర్ ద పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కానీ ఓబీజీకి సంబంధించిన అల్ట్రాసౌండ్ మెషిన్స్ కూడా దే ఆర్ ఇన్ ద ప్రాసెస్. సో విల్ ఎన్ష్యూర్ దట్ ఎవరైతే ప్రజలు వస్తారో ఇక్కడికి మంచి చికిత్స అందించి వాళ్ళందరూ కూడా ఒక సంతోషంగా బయటికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చే పేషెంట్ చాలామంది కూడా కిడ్నీ రాళ్ళతో కానీ, కిడ్నీ మూత్రపిండాల వాపుతో కానీ, మూత్రపిండాల క్యాన్సర్తో కానీ, ప్రోస్టేట్ గ్రంథి వాపుతో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి కూడా మేము పక్కనున్న గుంటూరుకో లేకపోతే తిరుపతికో పంపించాల్సి వస్తుంది. ఇవాళ నుంచి ఆ సమస్య ఉండదు. యూరాలజీ డిపార్ట్మెంట్ ప్రతి బుధవారం, ప్రతి శనివారం కూడా ఇక్కడ ఉండి వాళ్ళు వైద్యం చేయడానికి డాక్టర్ ధీరజ్ అండ్ ప్రీతం క్వాలిఫైడ్ యూరాలజిస్ట్ ఎంసీహెచ్, వాళ్ళు ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలానే మనకి రేడియాలజీ క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ ఇవ్వడానికి మనకి చిన్నకాకంలో 10 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న అద్భుతమైన హాస్పిటల్ ఉంది. మా ప్రిన్సిపల్ గారి కంట్రోల్లో ఉంది. ఇప్పటి వరకు దానికి ఒక 30 మెంబర్స్ స్టాఫ్ కూడా ఉన్నారు. నెహ్రూ గారు, జాన్ వ్రింకిల్ గారు, పద్మావతి గారు ఉన్నారు. సో వీళ్ళు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళు నిష్ణాతులైన క్యాన్సర్ రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా క్యాన్సర్స్కి కీమోథెరపీ అవసరం అవుతుంది. రొమ్ము క్యాన్సర్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ వాళ్ళు ఇక్కడ ఓపీ చూసి పేషెంట్లు ఇబ్బంది పడకుండా, చిన్నకాకండి దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రజల వద్దకు పాలనలాగా పేషెంట్ వద్దకే డాక్టర్ వెళ్ళి చేసేటట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ జరిగే ఆపరేషన్లకి వాళ్ళకి అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. భవిష్యత్తులో మనం రేడియోథెరపీ ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లీనియర్ యాక్సిలరేటర్ అండ్ సిటీ స్టిమ్యులేటర్ అనే 2 మిషన్లు కావాలి. అవి దాదాపు 15 కోట్లు అవుతాయి. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం కూడా స్పందించి దానికి ఆ మిషనరీ కూడా ఇస్తే రేడియోథెరపీ కూడా మన ఇన్స్టిట్యూట్లో జరిగే అవకాశం ఉంది. అలానే నెఫ్రాలజీ వాళ్ళ 10 పడకలతో డయాలసిస్ విభాగం కూడా స్టార్ట్ అయింది. అద్భుతమైన కొత్త మిషనరీతో ఇవాళ సారు మేడం గారు ఉండి దాన్ని ప్రారంభం చేశారు. ఈ వారం చివరిలో అవి రన్నింగ్లో పెడతాం. అలానే ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు కూడా పాత బిల్డింగ్లో ఉంది, అది కూడా ఇక్కడ మార్చాం. రవిచంద్రమోహన్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన విజయవాడలో రావడానికి విజయవాడ ప్రజలు, దాని చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు PMSSY కింద, ప్రధానమంత్రి సురక్షిత యోజన కింద మన స్టేట్లో 2 హాస్పిటల్స్కి చేశారు. ఒకటంటే అనంతపూరు, రెండోది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడకి. దీన్ని 230 కోట్ల రూపాయలతో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్స్తో ఇది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్ కాని ఎక్విప్మెంటు గవర్నమెంట్ మనకి ఇచ్చారు ఇక్కడ. అయితే దీనికి దురదృష్టవశాత్తు ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే ఇది ఓపెన్ అవ్వాల్సింది, ప్రజలకు ఉపయోగంలోకి రావాల్సింది. కానీ కోవిడ్ మూలంగా దీన్ని ఇమీడియట్గా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా ఇనాగరేట్ దీన్ని ప్రారంభించారు. కానీ ఈ హాస్పిటల్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ అయినప్పటికీ ఎంతోమంది ప్రజల ప్రాణాలని ఈ బిల్డింగ్ సేవ్ చేసింది. మనకు తెలియకుండానే ఇంత పెద్ద బిల్డింగ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి కట్టించి దీన్ని స్టేట్ ఎపిడమిక్ వచ్చిన దానిలో మనల్ని ప్రజల్ని ఎలాగా మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇమీడియట్గా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. దీన్ని చేయడం మూలంగా మనకంతా రెడీమేడ్గా ఈ స్టేట్లో ఎక్కడ లేనన్ని ఫెసిలిటీస్తో ఐసీయూ బెడ్స్ కానీ, సెంట్రల్ ఆక్సిజన్ కానీ, మానిటర్స్ కానీ అన్నీ దీనికి ఎస్టాబ్లిష్ చేయడం మూలంగా పేషెంట్స్కి రెడీమేడ్గా అవైలబిలిటీ ఉంది. దాని మూలంగా మనం ఈ స్టేట్లోనే అన్నిటికంటే కూడాను
బెస్ట్ కోవిడ్ హాస్పిటల్ WHO వాళ్ళు టీమ్ ఇక్కడ విజిట్ చేసి హాస్పిటల్ చూసి ది బెస్ట్ కోవిడ్ హాస్పిటల్ అన్నారు. ఈ బెస్ట్ కోవిడ్ హాస్పిటల్ ఎంతోమంది ప్రాణాలని సేవ్ చేసింది. దానికి ఎంతో నిజంగా ఈ బిల్డింగు వెరీ గ్రేట్ఫుల్ టు ది పేషెంట్స్ అన్నమాట. తర్వాత అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ PMSSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. తర్వాత దీన్ని మన సూపర్ స్పెషాలిటీ 7 స్పెషాలిటీతో సూపర్ స్పెషాలిటీస్తో దీన్ని బిల్డ్ చేశారు. దీనిలో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా లోపల ఉన్నది. దాన్ని అంతా కిరణ్ గారు సూపరింటెండెంట్కి వచ్చిన తర్వాత ఆయన చాలా టైంని దీన్ని స్పెండ్ చేసి మన సబ్ కలెక్టర్ గారు డాక్టర్ శోభ అండ్ డాక్టర్ సూర్యశ్రీ హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడాను వర్కౌట్ చేసి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసి దీన్నంతా స్ట్రీమ్లైన్ చేసి పేషెంట్స్కి ఉపయోగపడేటట్లు దీన్ని తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నోడల్ ఆఫీసర్గా ఈ బిల్డింగ్కి నోడల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఈజ్ ది నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్. మద్యపాన నిషేధం చేస్తానన్న సీఎం జగన్ నేడు మద్యం రేట్లు తగ్గించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయటం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మద్యాన్ని టచ్ చేస్తే కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించాలని, అందుకు భారీగా ధరలు పెంచుతున్నామని, దాని మూలంగా మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి నేడు అకస్మాత్తుగా ధరలు తగ్గించడమేంటని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో మద్యంపై 30% వ్యాట్ ఛార్జీలు తగ్గించడం చూస్తే ఏమర్థం చేసుకోవాలని అన్నారు. మద్యం విక్రయాలతో నెలకు 6,000 కోట్ల రూపాయలు జగన్ జోబులోకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు. మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు అమలు చేయడం లేదని అనిత నిలదీశారు. భర్త తాగుడుకు ఖర్చు చేసే డబ్బులనే తిరిగి అమ్మఒడి పేరుతో డబ్బులిస్తున్నారు. చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, గంజాయి ఇతర మత్తు పదార్థాల వైపు ప్రజలు వెళ్లకుండా ఉండటం కోసమే మద్యం ధరలు తగ్గించామని ఓ అధికారి చెప్పడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దేశంలోనే కానీ మిగతా దేశాల్లోనే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం తాలూకా నడవాలి అనుకుంటే కనుక అడ్మినిస్ట్రేషన్గా నడవాలి అనుకున్నా, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అనుకున్నా అక్కడ వాళ్ళని ఏదో ఒక ఆదాయం అన్నట్టు ఖనిజ సంపద ఉన్నాయండి, అక్కడ పరిశ్రమలు ఉన్నాయండి, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ బట్టి ఏదో రకంగా వనరులు సమకూర్చుకొని దాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది పరిపాటిగా జరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా ఎక్కడా లేని విధంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారి సంక్షేమ కార్యక్రమాలకి ఇదే మెయిన్గా ఆదాయ వనరుగా వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పరిస్థితి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అంటే అది ఆడబిడ్డల ఆక్రోశం మీద, ఆడబిడ్డల ఆక్రందన మీద, ఆడబిడ్డల కన్నీళ్ళ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి మా దగ్గర చాలా కారణాలు చాలా ఉన్నాయి. మా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ఆదాయ వనరుగా ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేషన్ని నడుపుతుంది అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నా. దానికి కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అదో పెద్ద అచీవ్మెంట్ లాగా అసెంబ్లీ సాక్షిగా కూడా 6 నెలల్లో 11,000 కోట్ల రూపాయలు మద్యం మీద మాకు వచ్చింది ఆదాయం అనుకుని చెప్పుకునే పరిస్థితిలో అంత గడ్డు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందంటే వైసీపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో కేంద్ర సహకారంతో పేదలకు కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటీఎస్ను రద్దు చేయాలని కోరుతూ పడమటలో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఓటీఎస్ను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధ్యక్షతన ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించారని, కేంద్రం సహకారంతో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను డబ్బులు కట్టాలని కోరడం వింతగా ఉందని మండిపడ్డారు. మద్యం, ఇసుక వ్యాపారాలన్నీ జగనే చేస్తున్నారన్నారు. పేదలను టార్గెట్ చేసుకుని జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కోట్లు దోచుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని కారణాలు చెప్పి పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. పథకాలను రద్దు చేస్తామని భయపెట్టి పన్నులు కట్టించుకుంటున్నారన్నారు. అనేకమైన జానపద సినిమాల్లో అయితే నియంత్రిత రాజులు ప్రజల్ని ఏ విధంగా పీడించారో
అవన్నీ కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి. ఇవాళ అవన్నీ మనం చరిత్రలో చూసాం, సినిమాల్లో చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన లైవ్ టెలికాస్ట్లో చూస్తూ ఉన్నాం. జుట్టుకు పన్ను, జుట్టు బారుగా పెంచుకుంటే దాన్ని అంగుళాల ప్రకారం లెక్కేసి దానికి పన్ను. ఒకవేళ జుట్టుంటే పన్ను వేస్తున్నారు కాబట్టి గుండు గీంచుకుంటే గుండుకు పన్ను, షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే కటింగ్కి పన్ను. ఈ విధంగా పన్నుల మీద పన్నులు వేసి ఏదో రకంగా డబ్బులు గుంజుకోవటమే జయంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, వన్ టైం సెటిల్ ఏటికి ఇళ్లకి. గృహ నిర్మాణం అనేది 1982లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజునే గృహ నిర్మాణ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా ఆ రోజు నుంచి నిన్నటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఆ గృహ నిర్మాణాన్ని కంటిన్యూ చేశారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా పేదవారికి ఇచ్చిన అప్పుని వెనక్కి తీసుకుంటామని కానీ కట్టమని కానీ అడగల. ఇంతమంది ముఖ్యమంత్రులు మారిని ఎవరు కూడా అడగల. అది పేదవారి మీద వాళ్ళకున్న చిత్తశుద్ధి. ఇవాళ అది కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి కాదవి, అవి పట్టణాల్లో అయితే హడ్కో అంటే అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాబార్డు, అది రూరల్ ప్రాంతాన్ని సర్వీస్ చేసే కేంద్ర సంస్థ. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే గృహ నిర్మాణ రోజు జరిగింది. ఇవాళ ఓటీఎస్ ఏదైనా తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నాం. విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవినేని గాంధీ యుఎస్ఓను స్థాపించి విద్యార్థుల సమస్యలపై పోరాడారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై యుఎస్ఓ ఇప్పటికీ పోరాడుతోందని చెప్పుకొచ్చారు. 19వ డివిజన్లో యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ 42వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ రెహానా నాహిద్, దేవినేని అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దేవినేని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని యుఎస్ఓను స్థాపించారని చెప్పారు. గాంధీ మరణించి 42 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై యుఎస్ఓ ఇప్పటికీ పోరాడుతుందని చెప్పుకొచ్చారు. 19వ డివిజన్లో కార్పొరేటర్ రెహానా నాయద్ గారి ఆధ్వర్యంలో స్వర్గీయ దేవినేని గాంధీ గారి 42వ వర్ధంతి కార్యక్రమం ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆపరేషన్ సభ్యులు అలీం గారు, పెద్దలు యాపిల్ మన వలీ గారు, అదేవిధంగా నాయుడు గారు, సుబానీ గారు, ఆబిద్ గారు, పెద్దలు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే విద్యార్థుల కోసం యుఎస్ఓ స్థాపించి ఆయన విద్యార్థుల కోసం సమస్యల కోసం పోరాటం చేసి ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం ఏదైతే ఆనాడు విద్యార్థుల కోసం ఆయన ఆలోచించారో ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తడం జరుగుతుంది. ఈరోజు సేవా కార్యక్రమాలు గారు జరిగినాయి. తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం మీ అందరం గారు కష్టపడి ముందుకెళ్తామని చెప్తూ సెలవు. పదోన్నతి పొందిన సిబ్బందిని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అభినందించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 3 సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతి లభించగా డీఐజీ ఉత్తర్వుల మేరకు 4 ఏఎస్ఐలకి ఎస్ఐలుగా పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన సిబ్బంది ఉత్సాహంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ హితవు పలికారు. పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021ని విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా ప్రారంభించారు. రోజువారీ వ్యాయామంతో పాటు క్రీడలతో 4 పదుల వయసు దాటినా అనారోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. విజయవాడ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2021 నందు ఘనంగా ప్రారంభమైంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ జట్లు కవాతులో పాల్గొన్నాయి. స్పోర్ట్స్ పతాకం ఎగురవేసిన సిపి అనంతరం స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను క్రాంతి రాణా టాటా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడలలో పాల్గొనే వారికి 4 పదుల వయసు దాటిన ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ మీట్ లో పాల్గొనడానికి కమిషనరేట్ సపోర్టు ఉంటుందని పేర్కొన్నారు. క్రీడల్లో నేర్పరితనం చాలా అవసరమని, ఎటువంటి గాయాలు లేకుండా క్రీడలు జరపాలని సూచించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 ఈ రోజు మనం ఈ విజయవాడ సిటీలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఆన్ ఎక్సలెంట్ మార్చ్ పాస్. చాలా బాగా చేశారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు చెంచిరెడ్డి అండ్ హిస్ టీమ్. చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను పీటీసీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను అనంతపూర్లో. సో నాకు కొద్దిగా ఐడియా ఉంది మార్చింగ్ మీద, మార్చ్ పాస్ట్ మీద ఎట్లా చేస్తారు. అండ్ ఐఎమ్ షూర్
మన సిపిఓ టీం కూడా ఫస్ట్ టైం వచ్చింది. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. యాక్చువల్గా వాళ్ళకి మేబీ యూ కెన్ అంటే మిగతా వాళ్ళతో కంపీట్ చేయడం కొద్దిగా కష్టమేమో బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్ థింగ్స్, బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ గెట్స్ ఏ ప్రైజ్ అండ్ ఎ మెడల్. No. No, if they want, some of them will be really good, I'm sure. They can play with them, but ensure that they all get a prize or a medal. So that's very important. Very good, Andy. I'm happy that you also come, and I wish you all the best. Sports అనేది అంటే నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడతాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్నప్పటి నుంచి. It teaches lot of qualities, manchi leadership qualities, the team spirit. It teaches us how to take defeat in a sportive manner, and it teaches us how to train, how to be determined. Sports teaches so many wonderful qualities. మన ఈరోజు మనకున్న ఈ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే మన పని ఒత్తిడిలో స్పోర్ట్స్ అనేది ఇట్స్ రియలీ ఏ బ్లెస్సింగ్. అంతేకాకుండా మీ హెల్త్ పరంగా కూడా ఏదో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటే తర్వాత మీకు 40, 50, 60 వచ్చిన తర్వాత కూడా హెల్త్ సమస్యలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ తక్కువ వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ స్పోర్ట్స్ మేక్స్ యూ లుక్ స్మార్ట్ అండ్ గుడ్. అండ్ ఇంకొకటి తర్వాత మన స్టేట్ స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలీదు, బట్ ఐ థింక్ త్వరలో ఉంటుందేమో, మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఐ గివ్ యూ ఫుల్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ టు ప్రిపేర్ ఫర్ స్టేట్ పోలీస్ మీట్. సో మీ అందరికీ మంచి ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి, కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి స్పోర్ట్లో కూడా ట్రైనర్స్, కోచింగ్ అన్ని సిస్టమేటిక్గా చేస్తేనే యూ కెన్ సక్సీడ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే మన సిటీ నుంచి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి వీ కెన్ మేక్ స్పెషల్ అరేంజ్మెంట్స్ అండ్ స్పెషల్ కోచింగ్, స్పెషల్ డైట్, కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఆ మాదిరి విల్ ప్లాన్ ఇట్. దట్ చెంచురెడ్డి అండ్ డీసీ అడ్మిన్ అండ్ మైసెల్ఫ్ విల్ ప్లాన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా చేశారు. నిన్న నేను వచ్చాను అనుకోకుండా ఇక్కడికి. ఐ టోల్డ్ యూ వన్ థింగ్, స్పోర్ట్స్లో there are only two categories. Either you are trained or you are untrained. If you train, you will win. If you are not trained, you don't win. And it's simple.
సంత్ గాడ్గే బాబా 65వ వర్ధంతి కార్యక్రమం కృష్ణలంకలోని ఏపీ చాకరేవు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సంత్ గాడ్గే బాబా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా తన గురువు సంత్ గాడ్గే బాబాని ఈ లోకానికి చెప్పారని సంఘనేతలు గుర్తు చేశారు. భిక్షాటనతో వందలాది విద్యాలయాలను నిర్మించిన సంత్ గాడ్గే బాబా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఈ ప్రాంత వర్గీయ సభ్యులు శ్రీనివాసరాజు, విష్ణు, సమరసత సేవ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ గుళ్లపూడి పార్థసారథి, ఎడవల్లి పాండురంగారావు, సంఘ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, కొల్లూరి రంగారావు, సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, కొల్లూరి కోటేశ్వరరావు, రాచమల్ల పూర్ణ, నూతకి, ఏడుకొండలు, ఆర్ఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల సంస్కరణలో కీలక ముందడుగు, ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ బిల్లు ఆమోదం, వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. పౌర సరఫరాల శాఖ ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష, పంట కొనుగోళ్లలో ఆర్బీఐలు క్రియాశీల పాత్ర పోషించాలన్న జగన్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్రమేనన్న మంత్రి కొడాలి నాని, పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ ఫైర్. జీజీహెచ్లో క్యాన్సర్, ప్లాస్టిక్ శస్త్రచికిత్స విభాగాలు ప్రారంభం, రోగులు వైద్య చికిత్సలు సద్వినియోగం చేసుకోవాలన్న సబ్ కలెక్టర్. ఓటీఎస్ రద్దు కోరుతూ టీడీపీ ఆందోళనలు, 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ అనడం విడ్డూరమన్న ఎమ్మెల్యే గద్దే. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.